తెలంగాణ ఏసీబీకి మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ డీఈ కొండలరావు ఇంట్లో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. ఆదిలాబాద్, కొత్తగూడెం, వరంగల్లోని ఆయన ఇళ్లలో సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. 3 చోట్ల జరుగుతున్న ఏసీబీ తనిఖీల్లో కీలక పత్రాల్ని, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు తమ తనిఖీల్లో 8 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు గుర్తించినట్లు తెలిపారు ఏసీబీ అధికారులు. సోదాలు కొనసాగుతున్నాయన్నారు. ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి, ఇంకా దాడులు జరుగుతున్నాయా? డీటెయిల్స్ ఏంటి? క్రాంతి, ఉదయం నుంచి ఏసీబీ అధికారులు మున్సిపల్ డీఈగా పనిచేసిన కొండలరావు ఇంట్లో 3 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు వరంగల్, తర్వాత ఆదిలాబాద్, కొత్తగూడెంలో, వరంగల్లో సొంత ఇంటిలో సైతం సోదాలు నిర్వహిస్తున్నారు. కాకపోతే అక్కడ ఇంటి దగ్గర తాళం వేసిన నేపథ్యంలో తను ఇక్కడ మాత్రం తన రెంట్ హౌస్ లో ఉండడం జరిగింది. వాళ్ళ భార్యతో పాటు ఇక్కడ ఉన్నాడు. తను ఇప్పుడు ఇక్కడ సోదాలు నిర్వహించి 2,60,000 నగదు, తర్వాత 12 కిలోల బంగారాన్ని ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొండలరావుకు సంబంధించి ఇప్పటి వరకు 8 కోట్లకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ కిరణ్ కుమార్ మనకు చెప్పడం జరిగింది. అయితే పత్రాలు, అపార్ట్మెంట్, ఫ్లాట్లు, తర్వాత కొన్ని విల్లాస్ కు సంబంధించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందని ఏసీబీ అధికారులు చెప్పారు మనతో. అయితే దీంతో పాటు ఇప్పటికే ప్రాథమికంగా మాత్రం 8 కోట్ల ఆస్తులు గుర్తించడం జరిగింది. ఇది ఆదాయానికి మించిందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఇది రెంటెడ్ హౌసే కాబట్టి వరంగల్లో సొంత ఇల్లు, తర్వాత బ్యాంక్ అకౌంట్లు దాదాపు 10 బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించినట్లు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. వాళ్ళ కూతురు పేరు మీద తర్వాత జాయింట్ అకౌంట్లు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. దానికి సంబంధించిన డాటా మొత్తం వీళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏకకాలంలో అంటే 3 చోట్ల దాడులు అయితే కొనసాగుతున్నాయి. అయితే తాళం ఓపెన్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి మరి కాసేపట్లో ఈ డీఈ మున్సిపల్ లో పనిచేసే డీఈ ఎవరైతే ఉన్నారో కొండలరావుని తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి వరంగల్లో లాక్ ఓపెన్ చేసి అక్కడ పూర్తి స్థాయి సోదాలు నిర్వహించిన తర్వాత ఏసీబీ కోర్టు హైదరాబాద్ లో ప్రవేశపెట్టనున్నట్లు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. క్రాంతి. ఓకే సారంగపాణి.